నంద్యాల పట్టణంలో చెత్త సేకరణకు అప్పటి ప్రభుత్వం ఈ ఆటోలను కేటాయించింది. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి లక్షలు చెల్లించారు. మరమ్మతులకు గురై ఈ ఆటోలు ప్రస్తుతం మూలనబడ్డాయి. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆటోలను స్థానిక మున్సిపాలిటీకు పంపించగా ఇక్కడ మున్సిపల్ అధికారులు వాటికి డబ్బు చెల్లించారు. లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన ఆటోలు పని చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైంది. ప్రస్తుతం ఈ వాహనాలను బలవంతంగా అంటగట్టిందని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఇళ్ల నుంచి ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డులను తరలించాలనేదే లక్ష్యం. కొంతకాలం మాత్రమే నడిచిన ఈ ఆటోలు మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారాయి. ఆటోల మరమ్మతు చేయించకుండా మూలన ఉంచడంపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా ఆటోలు సరఫరా చేసిన కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎలక్ట్రానిక్ వాహనాల మెకానిక్లతో రిపేర్ చేయించి త్వరలోనే వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.